నమస్కారం ప్రజలారా. ఏంట్రా నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజానీకానికి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మన జగనన్న ఉంటే ఎందుకు అడుగు తింటానిక? ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నడుచుకుంటా వచ్చేటి కదా. మన జగనన్న ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి సెట్ వేసినట్టుగానే గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్ చాలా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డుకి ఇవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? దావోస్ సెట్ వేసి కూడా అన్న మేము భారీగా పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పేవాడు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? దరిద్రుడు కదండి, వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఆడికి పోయి దేనికి ఎన్ని ఖర్చులు? రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా. అవుద్ది. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. మన గుడివాడ అమర్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఆయన పెట్టుబడుల గురించి మాట్లాడంటే ఎంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మరి How much percentage of it was with foreign companies? It's a very lengthy question. రెండు మాటల్లో ఆయన ముగియటం జరిగింది. I need to check with that and get back to you. ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడటం భాష బాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటా. Rough estimate. No, I can't tell. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసాడు. కోడిగుడ్డు కానించి మొదలు పెట్టాడు. కోడిగుడ్డు, దాన్ని మళ్ళా పొలవటము, అది పెళ్ళవటము. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.